రాజేష్ సార్, ఆ ఇన్ఫార్మర్ గడు ఏమన్నా చెప్పాడా? ఎంత కూడా నేను చెప్పడం లేదు సార్, కానీ ఆ బ్యాగ్ లో ఏదో ఉంది సార్. ఏముందా ఆ బ్యాగ్ లో? సరే వాడిని తీసిరా. రేయ్ బ్యాగ్ తీరా. వద్దు సార్, నేను ఇవ్వను సార్. రాజేష్ బ్యాగ్ తీసుకో. బ్యాగ్ ఇవ్వరా సార్, నా ఇజ్జత్ కి సవాల్ సార్. ఓపెన్ చేద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. అమ్మని రేయ్, ఇన్ని రోజు ప్యాకెట్లు పెట్టుకున్నావేంట్రా? ఒక్కొక్క ప్యాకెట్ కొన్నప్పుడల్లా ఒక్కో రకం సిగ్గుపడాల్సి వస్తుంది సార్. అందుకే బల్క్ లో వస్తున్నాయని చెప్పి ఆఫర్లు ఒకేసారి కొన్నాను సార్. అయ్యా రమేష్ వాడిని తీసుకురా. సరే కానరా, వెంటపడ్డావు, ప్రేమించానన్నావు, లేచిపోదాం రమ్మన్నావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి అసలు విషయం చెప్పవేంట్రా? ఇదే సార్ జరిగింది. రేయ్, మీ కుర్రాళ్ళంతా పోలీసులకి అమ్మాయిలకి అబద్ధాలు చెప్పారు. నా లైఫ్ లో చాలా మందిని చూశాను రా. వీడెవడు? రాత్రి ఆ అమ్మాయి ఇతని ఆటోలో ట్రావెల్ చేసి జరిగిన ఇన్సిడెంట్ కి ఇతనే మేజర్ విట్నెస్ సార్. నీ పేరేంటి? నజీర్ సాబ్. రాత్రి ఏం జరిగింది? మొదటిసారిగా నా కళ్ళారా ఒక మర్డర్ చూశాను సాబ్. ఆ రోజు రాత్రి నాకు మొదటి సవారీ సాబ్. అది ఆటో తీసుకుని వెళ్తున్నాను. కంగారుగా అమ్మాయి వచ్చి ఆపింది. పోనీలే ఆడపిల్ల కదా అని చెప్పి ఎక్కమని చెప్పాను. ఎక్కడికని అడిగాను. బస్ స్టాండ్కి వెళ్ళాలని చెప్పింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు సాబ్. కాదని ఆ అమ్మాయిని ఆపి కసా పొడిచి పారిపోయాడు సాబ్ వీడు. సార్ వాడు అబద్ధం చెప్తున్నాడు సాబ్. నా కళ్ళ ముందే పారిపోయాడు సాబ్. వీడే వీడే పొడిచింది సార్. అజయ్, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన వేళ్ళు. సరే సార్. మళ్ళీ నేను పిలిచినప్పుడు రావాలి, తెలిసిందా? అలాగే సార్. ఏరా, ఏం జరిగి ఉంటుందో నన్ను చెప్పమంటావా? రాత్రి దాని రూమ్కి రమ్మన్నావు, వాడుకుందాం అనుకున్నావు, అది ఒప్పుకోలేదని పొడిచి పారేసావు, అంతేగా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నా శిరీష నేను పడలేదు సార్. ఎక్కడుంది సార్ నా శిరీష? Oh